డిమాండ్ల సాధన కోసం సమ్మె ఆలోచనలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల్ని ఒప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్న సంస్థను మళ్లీ నాశనం చేసుకోవద్దని కోరారు. సమ్మె వరకు వెళ్లొద్దని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని నచ్చజెబుతున్నారు. 2 రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో రాష్ట్ర ఆదాయం, అప్పులు, ఖర్చులను కార్మికులకు అర్థమయ్యేలా వివరించి మరీ చెప్పారు. ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్న సంస్థను మళ్లీ మనం నాశనం చేసుకోవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. సింగరేణి నుంచి, ఆర్టీసీ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి. మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా. మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందామో ప్రభుత్వం చెప్పండి. ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం 1వ తారీఖు కాకపోతే 6వ తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి, తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళలో ఉన్నాడు, 1వ తారీఖు నాకు జీతాలు ఇచ్చిండి. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమని. ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం 30 రోజులు పనిచేసే కార్మికుడు గాని, ఉద్యోగి గాని నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు 1వ తారీఖు నాడు ఎన్నడైనా జీతం ఇచ్చిండా 10 ఏళ్ళలా? కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి. మీరు ఆలోచన చేయండి, మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి. మే 7 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని గతంలో ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లలో ప్రధానమైనవి: 1, తమను ప్రభుత్వంలో విలీనం చేయడం; 2, కార్మిక సంఘాలపై నిషేధం ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం. ఈ 2 మినహా మిగిలిన డిమాండ్లను పరిష్కరించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 2021 వేతన సవరణ చేయాలి, పెండింగ్ బకాయిల చెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టాలని జేఏసీ కోరుతోంది. 16,000 మంది రిటైర్ అయిన ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తోంది. సీఎం వెంటనే ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరి తెలపాలి అని డిమాండ్ చేశారు. కార్మికులు కోరుకునేది ఒకటే అన్నా, ఫస్ట్ ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయాలి, మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ వచ్చి అటు డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ ఉద్యోగ భద్రత. ఆ తర్వాత ఏదైనా ఉంటే మన పే స్కేల్ సమస్యలు ఉంటే పే స్కేల్స్ అవన్నీ. తర్వాత మూడోది వచ్చి యూనియన్ రీస్టోర్ చేస్తే ఇందులో ఉన్న సమస్యలు మొత్తం లోకల్ బాడీ పరిష్కరిస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి ఈ 3 సమస్యలమైన మేజర్గా ఫోకస్ పెట్టి నిన్నయ్యేలా చూస్తున్నాం. సోషల్ మీడియాలో గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, రవాణా మంత్రి గారు సానుకూలంగా ఉన్నారు, చర్చలు చేయమని చెప్తున్నారు. మరి రేపు ఈ ప్రోగ్రాం అయిపోయినప్పటి మొదటి డే నుంచి రేపటి నుంచి పొన్నం ప్రభాకర్ వెంబడి పడతారా, ముఖ్యమంత్రి వెంబడి పడతారా? మీరు సమస్యలు పరిష్కరించే వరకు ఆ రకంగా అడుగులు వేసి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కోరుకుంటూ హైదరాబాద్ రీజన్ తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు చేసే అవకాశం. కార్మికులు కోరుకునేది ఒకటే అన్నా, 2 ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి ఇచ్చే హామీని బట్టి సమ్మె ఆధారపడి ఉంటుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యలను ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తే సస్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై ఆర్టీసీ ఎండీ తీరేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు.